పీఓపీ నిర్మూలనే లక్ష్యంగా పర్యావరణమే ధ్యేయంగా మట్టి గణపయ్యను ప్రతిష్ఠించామని విజయనగరం తోటపాలెంలో షిరిడీ సాయి నగర్ కాలనీలో ఉన్న నైట్అవుట్ కింగ్స్ యూత్ పేర్కొంది. ఈ సందర్భంగా నైట్అవుట్ కింగ్స్ యూత్ మధు మాట్లాడారు. నగరంలోని మట్టి గణపతులు నెలకొల్పాలని, పర్యావరణాన్ని కాపాడాలనే ఎయిమ్తో వినాయక విగ్రహాన్ని పెట్టామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు అల్లంత దూరంగా మట్టితో గడిచిన 3 ఏళ్ల నుంచి విగ్రహాన్ని పెడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నైట్అవుట్ కింగ్స్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలించడం కోసమే 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మట్టి వినాయకుని చేసి ప్రతిసారి ఒక్కొక్క వెరైటీ కోసం ఏదో ఒక ఆకర్షణీయం కోసం పోయినసారి నెమ్మలికలతో తయారు చేసాం. ఈసారి అరకు నుంచి మన కాఫీ గింజలు తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేసాం. ఇదే కాకుండా అటవీ మనం ఇప్పుడు అడవి అంతా ఇది చెట్లు కొట్టేస్తున్నారని అడవి సెట్ వేసి మట్టి వినాయకుడిని పెట్టి ఇదే విధంగా చెట్లను పెంచాలని ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి ఇయర్ ఏదో ఒక మన జనాలకి ఏదో ఒకటి మన సందేశం ఇవ్వాలని ఈ విధంగా తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెయిన్ నిర్మూలించాలనే ఈ విధంగా మట్టి వినాయకుని చేసి ఈ విధంగా మేము ప్రతి ఇయర్ 9 రోజులు 21 రోజు నవరాత్రులు చేసి మా వీధి ఇక్కడున్న కాలనీ వాసులు ప్రతి ఒక్కరు మాకు సహకరించి ప్రతి ఇయర్ ప్రతి కుటుంబం మాకు మంచిగా సహకరిస్తుంది. ఈ విధంగా చేయడానికి ఇంతగా మేము అందరం యూనిటీగా ఉండడానికి కాలనీ ఉన్న యూత్ పెద్దలు అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ విధంగా మెయిన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే నిర్మూలించడం కోసమే మట్టి వినాయకుని పెడుతున్నాం. దీనికి కాఫీ గింజలు తోడు చేసి మేము అరకు నుంచి తెప్పించి మా యూత్ అందరూ వారం రోజులు కష్టపడి ఈ విధంగా తయారు చేశారు. ఇంత అద్భుతంగా వచ్చింది. ఇదే విధంగా ప్రతి ఇయర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయకుండా ఓన్లీ మట్టి వినాయకులనే మనం అందరం మేమే కాకుండా ప్రతి